ఒక యోగి ఒకరోజు తన శిష్యునితో పాటు ఒక నగరానికి వస్తాడు. చాలా కాలం నుండి వారు నడుస్తూ ఉన్నారు. రోజంతా అలసిపోయి ఉంటారు. సంధ్యా సమయం అవుతుంది. ఆ నగరంలో ఎవరు వారికి పరిచితులు లేరు, ఎవరూ తెలియదు. అప్పుడు శిష్యుడు ఆలోచిస్తాడు, ఈ రోజంతా మనము ఇంకా ఫుట్పాత్ పైనే గడపాల్సి వస్తుందేమో, రోడ్డు పైనే గడపాల్సి వస్తుందేమో అని అంటాడు. ఎందుకంటే ఇక్కడెవరు మనకి పరిచయస్తులు లేరు కదా అని, ఏ గృహస్థీలు లేరు మనకి ఆశ్రయం ఇచ్చేవారు అని అనుకుంటాడు. అప్పుడు ఆ యోగి చెప్తాడు, లేదు, అలా అయితే జరగదు. అతను ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. అక్కడే రోడ్డు పక్కన ధ్యానం చేస్తూ కూర్చుంటాడు ఆ యోగి. కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత లేచి నిలబడతాడు. పద అని అంటాడు శిష్యుడితో. తన శిష్యుణ్ణి తీసుకొని నడుస్తూ ఉంటాడు. ఇది కాదు, ఈ రోడ్డు కాదు, ఆ రోడ్డు అంటూ మొత్తానికి డైరెక్షన్స్ చూపిస్తూ ఆ యోగి అంటాడు తన శిష్యుడితో, ఈరోజు మనం ఒక పెద్ద హోటల్లో రెస్ట్ తీసుకుంటాము అని. శిష్యుడు అంటాడు, హోటల్లోనా, అదెలా సాధ్యము అని. ఎవరు మనకి పరిచయస్తులు లేరు కదా, ఎవరు మనకి తెలిసిన వారు లేరు కదా అని అంటాడు. యోగి అంటాడు, లేదు, ముందు నీవు నాతో నడువు అంటాడు. ఆ యోగి తన శిష్యుణ్ణి తీసుకొని అక్కడ ఇక్కడ నడిచిన తర్వాత ఇద్దరూ కలిసి ఒక హోటల్కి చేరుకుంటారు. చాలా పెద్ద హోటల్ అది. ఆ నగరం యొక్క అన్నింటికన్నా పెద్ద హోటల్ అది. ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే హోటల్ యజమాని ద్వారం వద్ద వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వీరు అక్కడికి చేరగానే యోగి మరియు అతని యొక్క శిష్యుణ్ణి చూసి ఆ హోటల్ యజమాని, రండి రండి, మీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటాడు. ఇద్దరిని లోపలికి తీసుకెళ్తారు. వారికి ఒక మంచి గదిని, విశాలమైన గదిని ఇస్తారు. భోజనం కూడా పెడతారు. నిద్రించే సమయంలో ఆ శిష్యుడు అడుగుతాడు తన గురువుతో, మీరు ఇది ఎలా సాధ్యం చేశారు, ఇలా ఎలా జరిగింది, ఇక్కడ మనకెవరు కూడా పరిచయస్తులు లేరు కదా, మీరు ఖచ్చితంగా ఈ హోటల్ వద్దకే మనం వెళ్ళాలి అని ఎలా చెప్పగలిగారు, ఎలా ఈ యజమాని మన కోసం ఎదురు చూడటం ఏంటి, అతన్ని ఎప్పుడూ అంతకుముందు చూడలేదు కదా అంటాడు. ఈ హోటల్కే వెళ్ళాలి అని ఎలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఆ యోగి చెప్తాడు, ఇక్కడికి రావడానికి ముందే నీవు చూసే ఉంటావు కదా, నేను రోడ్డు పక్కనే ధ్యానం చేయడానికి కూర్చున్నాను. ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు నేను నా మనసులో ఒక సంకల్పం చేశాను. ఈ నగరం యొక్క ఒక ఆత్మ నా కోసం ఎదురు చూడాలి అని. అలా నేను సంకల్పం చేశాను ధ్యానంలో కూర్చున్నప్పుడు. ఆ సంకల్పము ఆ ఆత్మకి చేరింది. ఈ నగరంలో ఒక ఆత్మ నా కోసం ఎదురు చూడాలి అని. ఇంకా మనం అక్కడికి చేరుకోగానే, మనం వెళ్ళగానే మనకి ఉండడానికి ఒక గదిని ఇస్తుంది, అలాగే భోజనం కూడా ఏర్పాటు చేస్తుంది అని ఈ శక్తిశాలి సంకల్పం నేను ముందుగానే ధ్యానంలో కూర్చొని చేశాను అంటాడు. తన సంపూర్ణ శక్తిని ఆ సంకల్పం పైన ఏకాగ్రం చేశారు. ఆ తర్వాత ఆ సంకల్పాన్ని ప్రకృతిలో వదిలిపెట్టారు, వాయుమండలంలో. పైగా ఆ సంకల్పము ఆ వ్యక్తికి చేరి
ఆ మేనేజర్ వరకు చేరి నాకు దారిని కూడా మనసులోనే చూపించింది. ఆ స్థానం ఎక్కడుందో కూడా నా సంకల్పమే నాకు చూపించింది. ఇది నిజంగా జరిగినటువంటి సత్య సంఘటన. ఒక యోగి తన శక్తిశాలి మనస్సుతో ఏది సంకల్పం మనసులో క్రియేట్ చేస్తే దాన్ని సత్యమని రుజువు చేయగలుగుతాడు. ఏ సంకల్పమైనా మనసులోకి వస్తే దానిని ఇతర ఆత్మల మనస్సులో ప్లాంట్ చేయడం, నాటడం, ఒక బీజం వలె, ఒక విత్తనం వలె అలాంటి కార్యం చేయగలుగుతారు. కానీ ఇక్కడ దీర్ఘకాలం యొక్క శిక్షణ యొక్క అవసరం ఉంది. ఇది యోగిలు కూడా చేయగలుగుతారు. ఎవరైతే యోగిగా లేరో వారు కూడా ఏకాగ్రత శక్తి ఆధారంతో, విజ్ఞానం యొక్క ఆధారంతో ఈ విధమైన అనేక ప్రయోగాలు చేయవచ్చు. ఇవన్నీ ప్రయోగాలు మెంటల్ పవర్, మైండ్ పవర్, మానసిక శక్తి యొక్క ప్రయోగాలు. ఎంత పవర్ఫుల్ సంకల్పాలు చేస్తారో అంత వాటిల్లో సాకారమయ్యే శక్తి ఉంటుంది. అదేవిధంగా 50లో 1950స్లో వార్తాపత్రికలో ఒక వార్త ముద్రించారు. ఒక వ్యక్తి బాల్యం నుండే హిమాలయాలకి వెళ్ళాడు. అక్కడ ఏకాంతంలో కూర్చొని ఒంటరిగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే 25 సంవత్సరాలు వచ్చిందో అప్పుడు అతనితో ఒకరు అన్నారు, అక్కడెవరో అతనికి కలిసి, నీవు నగరానికి వెళ్ళు, గ్రామానికి వెళ్ళు, క్రిందకు వెళ్ళు, ఈ పర్వతం దిగు, కొంత విశ్వ కళ్యాణం కూడా చేయి అని అంటారు. అప్పుడు ఆ సన్యాసి ఒంటరిగా క్రిందకు వస్తాడు. బనారస్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. వారణాసి, కాశీ వద్దకి. అక్కడ వెళ్ళి ట్రైన్లో కూర్చున్నాడు. అక్కడ ఆగి ఉన్నటువంటి ట్రైన్లో కూర్చున్నాడు. అంతలో టీసీ వచ్చాడు. టీసీ అంటాడు, టికెట్ ఏది అని. అతను అంటాడు, టికెట్ అంటే ఏంటి, నాకు తెలియదు, నా దగ్గర లేదు. ఎందుకంటే అతనికి తెలియదు టికెట్ ఎలా ఉంటుందో, టికెట్ అనేది ఒకటి కొనుక్కోవాలి ట్రైన్ ఎక్కడానికి అని కూడా అతనికి తెలియదు. ఎందుకంటే ఆయన చాలా కాలం నుండి హిమాలయాల్లోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు టీసీ అంటాడు, నువ్వు ట్రైన్ దిగిపో అని. టీసీ అతన్ని ట్రైన్ నుండి దిగిపోయేలాగా ఒత్తిడి చేస్తాడు. ఇంకా ట్రైన్ ప్రారంభమయ్యే సమయము వచ్చేస్తుంది. అంటే ట్రైన్ నడిచి ఇంకా ట్రైన్ వెళ్ళే సమయము అవుతుంది. కానీ ట్రైన్ ఎంతకీ నడవదు. ఇంజన్ స్టార్ట్ అయింది, కానీ ట్రైన్ మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. మెకానిక్ని పిలిచారు, ఎందుకు ట్రైన్ ముందుకు వెళ్ళట్లేదు అని. ఇంజన్ని చెక్ చేశారు, అన్ని డబ్బాలు చెక్ చేశారు, 1 నుండి 12 వరకు అన్ని కంపార్ట్మెంట్స్ చెక్ చేశారు. కానీ ఎక్కడా ఏ రకమైన ఫాల్ట్ కనిపించటం లేదు. కానీ ట్రైన్ మాత్రం నడవట్లేదు, అసలు స్టార్ట్ అవ్వట్లేదు. చాలా ప్రయత్నం చేశారు ట్రైన్ని స్టార్ట్ చేయడానికి, కానీ అవ్వట్లేదు. ఆ టీసీకి వెంటనే మనసులో సంకల్పం వచ్చింది, ఆ యోగి ఎక్కడికి వెళ్ళాడు అని. అతన్ని వెతకండి అని అడిగాడు. ఇంకా స్టాఫ్ అందరూ, రైల్వేలో ఉన్నవారు, ఆ యోగి ఎక్కడున్నాడా రైల్వే ప్లాట్ఫామ్ పైన అని వెతుకుతూ ఉంటారు. అతనేమో ఒక టీ క్యాంటీన్ దగ్గర కూర్చొని ధ్యానంలో కూర్చున్నాడు ఆ యోగి. ఆ యోగి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తారు, లెగు ట్రైన్లో కూర్చో, ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుంది రా అని పిలుస్తారు. అప్పుడు ఆ యోగి లెగుస్తాడు, లేచి వచ్చి ట్రైన్లో కూర్చుంటాడు. వెంటనే అప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సంకల్పంతోనే ట్రైన్ మొత్తాన్ని ఆపేశాడు. ఆధ్యాత్మికతలో దీనిని సిద్ధి అంటారు. ఏ వ్యక్తి అయితే, ఏ యోగి అయితే బ్రహ్మచర్యం యొక్క సాధన చేస్తారో, లేక ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అయినా చేస్తారో, ఒకానొక సమయం తర్వాత వారి వద్ద చాలా శక్తులు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.
ఆ శక్తులు ఎక్కడ వారు ఉపయోగిస్తే, ఏ ఫీల్డ్లో వారు ఉపయోగిస్తే, ఏ క్షేత్రంలో వారు ఉపయోగిస్తే, అది ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, పాలిటిక్స్ అయినా, మెడికల్ అయినా, ఇంజనీరింగ్ అయినా, స్పిరిచువాలిటీ అయినా, ఎక్కడైనా సరే ఆ శక్తులన్నీ వాటికి ఆధారమవుతాయి. చాలా తీవ్రంగా వారు ఆ రంగంలో ముందుకు వెళ్తారు. మరి ఈరోజు మనం చర్చించుకుందాము, ఒక పవర్ఫుల్ మైండ్ ఎలా ఉంటుంది అని. బాబా అంటారు, శక్తిశాలిగా అవ్వండి అని. మరి ఒక పవర్ఫుల్ మైండ్లో ఏమేం గుర్తులు ఉంటాయి, ఒక పవర్ఫుల్ మైండ్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు దాని చర్చ చేద్దాము. సైన్స్ ఆఫ్ ఏ పవర్ఫుల్ మైండ్. పవర్ఫుల్ మైండ్ అని దేనిని అంటారు? ఈ వ్యక్తి చాలా శక్తిశాలి అంటారు కదా కొందరిని చూసి, వీళ్ళ మైండ్ చాలా పవర్ఫుల్ అంటారు కదా. మహాభారతంలో 3 రకాల బలాల వర్ణన చేశారు. ఒకటేమో బాహుబలము, శరీరం యొక్క బలము. రెండవది బుద్ధి బలము, బుద్ధి యొక్క బలము, ఇంటెలెక్ట్ యొక్క బలం. సైంటిస్ట్ చాలా సన్నబడి ఉంటారు కానీ చాలా పవర్ఫుల్గా ఉంటారు. కొంతమందిని చూస్తే చాలా సన్నగా చిక్కిపోయినట్టుగా ఉంటారు కానీ చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. కొందరు చూస్తే దేహదారుఢ్యం బాగా ఉంటుంది కానీ మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. మరి మొదటి బలము బాహుబలము, రెండవ బలము బుద్ధి బలము. ఇక మూడవ బలం ఏమిటి అంటే ఈ రెండింటికన్నా చాలా పవర్ఫుల్ అది యోగ బలము, ఆత్మ బలము, ఆత్మ యొక్క బలము, ఆధ్యాత్మికత యొక్క బలము. ఒక వ్యక్తి ఎంత ఇంటెలిజెంట్గా అయినా ఉండవచ్చు, ఐఏఎస్ ఆఫీసర్గా కాగలుగుతాడు, కానీ వారికి ఎవరైనా బ్లాక్ మనీని ఇచ్చినప్పుడు, ఏదైనా వారికి బ్రైబ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆపేటువంటి నైతిక బలం వారిలో ఉంటుంది అని గ్యారంటీగా చెప్పలేం. ఇంటెలిజెన్స్ వారిలో ఉంటుంది కానీ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ వారిలో ఉంటుందా లేదా అనేది గ్యారంటీ లేదు. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వేరు, స్థూలమైన ఇంటెలిజెన్స్ వేరు. మరి ఒక పవర్ఫుల్ మైండ్ 8 గుర్తులను కలిగి ఉంటుంది. ఒకవేళ ఈ 8 గుర్తులు ఉంటే ఎవరిలో అయినా, అప్పుడు వారి మనస్సును ఆధ్యాత్మిక రీతిలో చాలా పవర్ఫుల్ మైండ్ అని చెప్పవచ్చు. అందులో నెంబర్ 1 ఫస్ట్ది ఏంటి అంటే మెచ్యూరిటీ, అంటే పరిపక్వత. ఒక శక్తిశాలి మనస్సు అనగా పరిపక్వంగా ఉండాలి, మెచ్యూర్డ్గా. అందులో బాల్యం యొక్క చేష్టలు ఉండకూడదు. మెచ్యూరిటీ యొక్క సంబంధం వయసుతో లేదు. ఎవరైనా 80 సంవత్సరాల వయసుకు చేరుకున్నారు అంటే చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు అనుకోవడానికి లేదు. మెచ్యూరిటీ యొక్క సంబంధము అండర్స్టాండింగ్తో ఉంటుంది, సమజ్తో ఉంటుంది. కొంతమంది చిన్న కన్యగా ఉండవచ్చు కానీ చాలా ఎక్కువ మెచ్యూర్డ్గా ఉండవచ్చు. వారికి అన్నీ అర్థమవుతాయి. ఇంట్లో ఏం చేయాలి, ఇంటి బాధ్యతలు ఏమిటి, ఎలా వాటిని నిర్వర్తించాలి, చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండవచ్చు. మెచ్యూర్డ్ మైండ్గా ఉండవచ్చు. అందుకే అన్నారు మెచ్యూర్డ్ మైండ్ ఈజ్ అ పవర్ఫుల్ మైండ్ అని. మరి మెచ్యూరిటీ వాస్తవంగా వచ్చేది అనుభవంతో. ఒక వ్యక్తి ఎంత అనుభవిగా ఉంటే అంత మెచ్యూర్డ్గా ఉంటాడు. కానీ దాని అర్థము మనం నిప్పులో చేయి పెడితేనే కానీ మనకి అది కాలుతుంది అని తెలియటం కాదు. చెయ్యి నిప్పులో పెట్టకుండానే మనకది కాలుతుంది అనేది తెలుసుకుంటే దాన్ని మెచ్యూరిటీ అంటారు. అది ఎలా తెలుసుకోవడం? ఇతరుల యొక్క అనుభవం ద్వారా, ఇతరుల నుండి నేర్చుకొని.
తన వాతావరణాన్ని, తన సరౌండింగ్స్ని, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకుంటూ జ్ఞానం ఆధారంతో వ్యక్తి మెచ్యూర్డ్గా ఉండగలుగుతాడు. దానికోసం ఎవరైనా కుమార్ లేక కుమారిగా ఉండి గృహస్థంలోకి వెళ్తేనే కానీ గృహస్థంలోని బాధలు అర్థమవుతాయి, అప్పటి వరకు తెలియదు అని కాదు. అప్పుడు మెచ్యూరిటీ రావడం కాదు. అలాంటి అవసరం లేదు. జీవిత సిద్ధాంతాలే వేరు. దానికోసం వ్యక్తి పూర్తిగా వృద్ధాప్య స్థితికి వస్తేనే కానీ మెచ్యూర్డ్గా అవుతాడు, అప్పుడే పరిపక్వంగా అవుతారు అని కాదు. అవసరం లేదలా. మెచ్యూరిటీ అంటే అండర్స్టాండింగ్తో సంబంధించినది. మన అండర్స్టాండింగ్ని, మన అవగాహన శక్తిని మురళి ఆధారంతో, జ్ఞానం ఆధారంతో పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే బ్రహ్మబాబా వద్దకు చిన్న చిన్న కన్యలు వచ్చారో వారికి ఏం అనుభవం ఉంది ఆ సమయంలో? ప్రపంచ అనుభవం ఏమీ లేదు. ఈరోజు మొత్తం విశ్వానికి కూర్చొని లైట్ హౌస్, మైట్ హౌస్గా అయి చదివిస్తూ ఉన్నారు. ఇంతకాలం నుండి, ఇన్ని సంవత్సరాల నుండి చదివిస్తూ ఉన్నారు. ఇంత యజ్ఞం యొక్క విస్తారము ఆ చిన్న చిన్న కన్యల సేవ ఆధారంగానే జరిగింది కదా. మరి పవర్ఫుల్ మైండ్ అనగా మెచ్యూర్డ్ మైండ్. మరి మెచ్యూర్డ్ మైండ్ ఇది కూడా అర్థం చేసుకుంటుంది జీవితంలో ఓటమి ఉంటుంది అని. మెచ్యూర్డ్ మైండ్కి ఇది కూడా అర్థమవుతుంది జీవితంలో చాలాసార్లు అసఫలత కూడా ఎదురవుతుంది అని. మెచ్యూర్డ్ మైండ్కి ఇది కూడా తెలుసు, ప్రతిసారి నేను అనుకున్నట్టుగా అన్నీ జరగవు అని. మెచ్యూర్డ్ మైండ్కి ఇది కూడా తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరి బుద్ధి వారి వారి లెవెల్లోనే ఉంటుంది అని. మెచ్యూర్డ్ మైండ్ ఎప్పుడు కూడా చింతించదు. ఈరోజటి సాకార మురళిలో కూడా బాబా అన్నారు, తండ్రికి ఎప్పుడు చింత ఉండదు. బాబా సాక్షిగా చూస్తారు ఎంత దుఃఖం ఉంటుంది ప్రపంచం అంతటా, కానీ బాబా ఎప్పుడు అశాంతిగా అవ్వరు. బాబా సాక్షిగా చూస్తారు చెడ్డ ప్రపంచం, పిల్లలు తండ్రిని చంపుతూ ఉన్నారు, అంతటి చెడ్డ ప్రపంచం. అయినప్పటికీ బాబా ఎప్పుడు చింతించరు, అశాంతిగా అవ్వరు. మరి మెచ్యూర్డ్ మైండ్ అనగా చాలా చాలా అర్థం చేసుకోవడానికి కావాల్సింది జ్ఞానం. మరి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానంతో అవగాహన పెరుగుతుంది, దాంతో మనిషి మెచ్యూర్డ్గా అవుతాడు. పాశ్చాత్య జగత్తులో ఒక రచయిత ఉండేవాడు, మార్క్ ట్వెయిన్ అని. అతను రాశాడు ఒక చోట, నేను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారి విషయంలో అనుకునేవాడిని, మా నాన్న ఎంత ఓల్డ్ మైండెడ్, అసలు మా నాన్నకి ఏమీ తెలియదు, పూర్తి మూర్ఖుడు, అంత ఓల్డ్ స్టైల్లో ఉంటాడు అని అనుకునేవాడిని. అసలు ఈ బయట ప్రపంచంతో ఆయనకేమీ సంబంధమే లేదు, ఆయనకి అసలు జీవితంలో ఏం చేయాలో కూడా తెలియదు అనుకున్నాను. నేను ఈ విధంగా మా తండ్రి గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు నేను 40 సంవత్సరాలకు చేరాను. అతను రాశాడు ఆ విధంగా, నేను ఇప్పుడు 40 సంవత్సరాలకు చేరాను, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ 20 సంవత్సరాల్లో మా నాన్న చాలా ఇంటెలిజెంట్ అయిపోయాడు ఈ మధ్యకాలంలో అని. అంటే అక్కడ ఇంటెలిజెంట్గా అయింది వాళ్ళ నాన్నగారు కాదు, వాళ్ళ నాన్న అయితే మొదటి నుండి ఇంటెలిజెంట్గానే ఉన్నాడు. ఇతనికి ఇంటెలిజెన్స్, ఇతనికి బుద్ధి పెరిగింది. ఇతనికి ఇప్పుడు బుద్ధి వికసించింది. వాళ్ళ నాన్నగారు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు అనేది ఇప్పుడు గ్రహించాడు. అంటే ఇతరులను తెలివి తక్కువగా భావించడం ఇది మెచ్యూరిటీ కాదు. ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి నుండి నేను నేర్చుకోవాలి అనుకోవాలి. చిన్న పిల్లల నుండి కూడా నేర్చుకోవాలి, పెద్దవారి నుండి కూడా నేర్చుకోవాలి. అన్నీ మనకి నేర్పిస్తూ ఉంటాయి. దత్తాత్రేయుని విషయంలో విన్నారు కదా, ఎంతమంది గురువులు అతనికి? 24 మంది. ప్రతి ఒక్కదాన్ని గురువుగా చేసుకున్నాడు ఆయన. ఏది కనిపిస్తూ ఉందో దాన్ని గురువుగా చేసుకున్నాడు, నేర్చుకున్నాడు. భూమి నుండి, జంతువు నుండి, వస్తువు నుండి, వస్తువులను కూడా గురువుగా చేసుకున్నాడు. అలా ప్రతిదాని నుండి నేర్చుకోవాలి. మరి మొదటి గుర్తు మెచ్యూరిటీ, పవర్ఫుల్ మైండ్ అనగా మెచ్యూర్డ్గా ఉండటం, పరిపక్వంగా ఉండటం. రెండవ గుర్తు స్టెబిలిటీ అనగా స్థిరత్వం. ఒక పవర్ఫుల్ మైండ్ అనగా స్థిరంగా ఉండేటువంటిది. దానికి తెలిసి ఉంటుంది జీవితం ఎప్పుడు సుఖదాయకంగా ఉండదు, ఎప్పుడు పుష్పాలే ఉండవు. మన మార్గంలో ముళ్ళు కూడా గుచ్చుతాయి, బాధ కూడా కలుగుతుంది.
ఇవన్నీ ఉండి కూడా నేను స్థిరంగా ఉండాలి, అచంచలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఏకరసంగా ఉండాలి. మనల్ని మనం అలా శక్తిశాలిగా చేసుకోవాలి. ఎంత పవర్ఫుల్ మైండ్గా ఉండాలి అంటే ప్రతి పరిస్థితిలో స్టేబుల్గా ఉండగలగాలి. ఈరోజు మన వద్ద అన్నీ ఉన్నాయి, రేపు అన్నీ లాక్కోబడతాయి, అయినా సంతోషంగా ఉండాలి. సూఫీ పాట ఉంది ఒకటి, ఓ భగవంతుడా నీ రహస్యంలో నేను తృప్తి చెందుతున్నాను, నాకేమీ అభ్యంతరం లేదు అని. ఆ కవి రాస్తూ ఉన్నాడు, రాజీ తేరీ రజామే ముజే కోయి ఎతరాజ్ నహి అని. అంటే నీ యొక్క ప్రతి రహస్యంలో నేను రాజీగానే ఉంటాను, నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నా దగ్గర చాలా మహల్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి, కానీ నాకొకటి బాగా గుర్తు, నీ దగ్గర ఉరుములు ఉన్నాయి. ఎప్పుడు నీ దగ్గర ఉన్న ఆ ఉరుములు నా భవనాలపై, మహల్లపై పడుతుందో, నా మహల్లన్నీ ఎప్పుడు అంతమవుతాయో నాకది తెలుసు అని అంటాడు. అందుకే నాకేమీ అభ్యంతరం లేదు, నీ వద్ద అన్నీ ఉన్నాయి, నా వద్ద కేవలం ఒక ఆశ ఉంది అని. ఏదైతే ఇల్లు తయారు చేసుకొని ఉంచుకున్నానో ఇది ఏ సమయంలో అయినా నశ్వరం అవ్వవచ్చు అని అంటాడు. భగవంతుడు దైవం తలిచిందే జరుగుతుంది అని అంటారు. మొత్తం అంతా ఆ ఒక్కరిపైనే ఆధారపడి ఆయనపైనే భరోసా పెట్టి ఉండటం. మరి వ్యక్తి చాలా అలజడి ఉన్నప్పటికీ స్థిరంగా ఉండగలగాలి. ఇప్పుడు విశ్రాంతిగా కూర్చున్నాం, కానీ ఇలాంటి విశ్రాంతి ఎప్పటికీ ఉంటుంది అని అనుకోకండి. రేపనేది ఇంత సుఖంగా ఉండకపోవచ్చు, వెంటనే అలజడిలోకి రావద్దు. మరి ఎవరైనా ఆప్తులు, దగ్గరి వాళ్ళు చనిపోవచ్చు, చాలా పెద్ద జబ్బే రావచ్చు, సజ్జనులతో విరోధం ఎదురవ్వచ్చు, సమాజంతో విరోధం ఎదురవ్వచ్చు, స్వజనులు మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, మనకే ఏదైనా జబ్బు రావచ్చు. కానీ ఎవరైతే పవర్ఫుల్ మైండ్గా ఉంటారో వారు స్టేబుల్గా ఉంటారు, స్థిరంగా ఉంటారు, అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉంటారు. ఈరోజు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మన వద్ద, రేపు అన్నీ మన నుండి దూరం అవుతాయి. ఈరోజు అందరూ మన వాళ్ళుగా ఉన్నారు, రేపు అందరూ పరాయిగా అవుతారు. ఎందుకంటే ఈ సంసారము స్వార్థిగా ఉంది. స్వార్థమే బాగా ప్రబలంగా నడుస్తూ ఉంది. స్వార్థం కోసం అందరూ ప్రీతిని పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరెంత ప్రదర్శిస్తూ ఉన్నా నేను మీ వాడిని అని, మీకోసం నేను ఏదైనా చేయగలను అని అంటారు. కానీ స్వార్థానికి వశమై అంటున్నారు. ఇక్కడ ఎవరు ఎవరికి చెందిన వాళ్ళు కాదు. ఈ ప్రపంచంలో ఒక్క పరమాత్ముడు తప్ప మనకింకెవ్వరూ లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీ డైరీలో బాగా పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఒక్క పరమాత్ముడు తప్ప నా వారంటూ ఇంకెవరూ సదా లేనే లేరు. ఎప్పుడో ఒకప్పుడు అందరి నుండి మీకు మోసం ఎదురవుతుంది. ఎప్పుడైతే ఆ మోసం ఎదురవుతుందో అప్పుడు మనం సిద్ధంగా లేకపోతే మాత్రం చాలా దుఃఖపడతాం, చాలా బాధపడతాం, ఇంకా కదులుతూ ఉంటాం, స్థిరంగా ఉండం. ఇంకా జీవితం అంతా అతలాకుతలం అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అందుకే పవర్ఫుల్ మైండ్ యొక్క రెండవ గుర్తు ఏమిటి అంటే స్టెబిలిటీ. ఇక మూడవ గుర్తు కరేజ్, అంటే సాహసం, అంటే ధైర్యం. జీవితంలో ఎలాంటి కార్యాలు మనం చేసేది ఉంది అంటే దానికోసం చాలా ధైర్యం కావాలి. ఇది పవిత్రత యొక్క మార్గము. సన్యాసులు ఇందులో ఓడిపోయారు, యోగిలు, తపస్వీలు ఓడిపోయారు. ఇది సాధ్యమే కాదు అని అందరు అన్నారు, కానీ మనం ఈ మార్గాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం, ఆ మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఈ మార్గంలో నడవటానికి ఏం కావాలి? సాహసం, కరేజ్, ధైర్యం కావాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే ఎన్నోసార్లు మనం పడిపోతాము, కానీ మహానత మనం ఎప్పుడు పడిపోకుండా ఉండడంలో లేదు. మహానత ఎందులో ఉంది? ఎప్పుడెప్పుడు పడిపోతామో అప్పుడు మళ్ళీ లెగిచి నిలబడి నడవాలి. అవర్ గ్రేటెస్ట్ గ్లోరీ లైస్ ఇన్ నాట్ నెవర్ ఫాలింగ్ బట్ ఇన్ రైజింగ్ ఎవ్రీ టైమ్ వి ఫాల్ అని అంటారు. అంటే మనలోని చాలా గొప్ప
మహానత ఎందులో ఉంది అంటే మనం ఎప్పుడు జీవితంలో ఏ పరిస్థితిలోనూ పడిపోకుండా ఉండటంలో కాదు, కానీ పడిపోయిన ప్రతిసారి లేచి ధైర్యంతో నిలబడి నడవటంలో ఉంది. సఫలత అన్ని వేళలో లభించకపోవచ్చు, కానీ అసఫలత ఎదురైనా కూడా నిరాశ చెందకుండా ముందుకు వెళ్ళడం, ఇది మహానత. ఒక స్టేబుల్ మైండ్, పవర్ఫుల్ మైండ్. దాని మూడవ గుర్తు ఏమిటి అంటే ధైర్యం. ఒకవేళ కరేజ్, ధైర్యం లేదు అంటే మీరు ఇతరుల జీవిత కథలు వినండి, దాదీల జీవిత చరిత్రలు వినండి, బ్రహ్మ బాబా యొక్క జీవన కథ వినండి, అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. ఒకవేళ ఒక్కరు చేశారు అంటే ఇంకొకరు కూడా చేయగలుగుతారు. ఒక్కరే చేయగలుగుతారు అని కాదు, మనం కూడా చేయగలుగుతాం. మరి నాలుగవ గుర్తు బ్యాలెన్స్. ఒక పవర్ఫుల్ మైండ్ అనగా ఎవరి జీవితంలో అయితే బ్యాలెన్స్ ఉంటుందో, సమతుల్యత ఉంటుందో వారు అతిలోకి వెళ్ళకూడదు. సేవ చేస్తే సేవ 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 అనుకుంటూ ఉండకూడదు. యోగం చేస్తే కేవలం యోగమే కాదు, సేవ వదిలిపెట్టడం కాదు. జ్ఞానం వింటే ఇంకా ఓన్లీ జ్ఞానమే కాదు. ప్రేమ చేస్తే టూ మచ్ ప్రేమనే, ఇంకా శక్తి స్వరూపం లేకుండా ఉండడం కాదు. ఇక ప్రియంగా అవుతే ఎంత ప్రియంగా అవుతారంటే అతీతంగా అవడమే మర్చిపోతారు. ఏ విషయంలో కూడా ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రపంచంలో చప్పట్లు దేనికోసం కొడతారు? ఎవరైతే తాడుపై నడుస్తారో వారికి చప్పట్లు కొడతారు. దారంపై నడిచే వారికి చప్పట్లు కొడతారు, కానీ దారిలో నడిచే వారి కోసం చప్పట్లు కొట్టరు. తాడుపైన దారంపైన నడిస్తే అందరూ చప్పట్లు కొడతారు. దారిలో నడవడం అయితే గొప్ప విషయం కాదు కదా. మరి ఇక్కడ ఏం కావాలి? ఒక దారం పైన తాడుపైన నడవాలంటే బ్యాలెన్స్ కావాలి. ఆ బ్యాలెన్స్ ఆర్ట్కి అందరూ చప్పట్లు కొడతారు. మరి ఆధ్యాత్మికత అంటే ఒక కత్తి యొక్క పదునుతో నడవటము అని అర్థం. బ్యాలెన్స్ ఉండాలి. మరి మన లోపల, మన జీవితంలో ఒకవేళ బ్యాలెన్స్ సమాప్తమైంది అంటే ఆ బ్యాలెన్స్ని మళ్ళీ తీసుకురావాలి. డబ్బు వెనక ఎంత వెళ్ళిపోతారు అంటే ఆధ్యాత్మికతను వదిలేస్తారు. మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలి, వెనక్కి రండి. వ్యర్థంలో ఎంత ఎక్కువ వెళ్ళిపోతారంటే సమర్థతను వదిలేస్తారు, వాపసు రావాలి. మరి వ్యర్థాన్ని సమాప్తం చేయాలి. స్ట్రైక్ బ్యాలెన్స్. మరి పవర్ఫుల్ మైండ్ యొక్క నాలుగవ గుర్తు బ్యాలెన్స్. నెక్స్ట్ గుర్తు ఏమిటి అంటే ఐదవ గుర్తు డిటాచ్మెంట్. ఏ ఆత్మ ఎంత అతీతంగా ఉంటుందో అంత శక్తిశాలిగా ఉంటుంది. ప్రియంగా అవడానికి ఆధారం కూడా అతీతంగా అవ్వటం. ఎవరెంత అతీతంగా అవుతే ఎంత డిటాచ్గా ఉంటాయి ప్రతి విషయంతో, కర్మలతో, సఫలతతో, వ్యక్తులతో, స్థానంతో, సమయంతో, వస్తువులతో, దేనిలోనూ అటాచ్మెంట్ లేకుండా ఉంటారో వారు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఒక సాధువు ఉండేవాడు. 22 సంవత్సరాల వరకు హిమాలయాల్లో ఒక గుహలో తపస్సు చేశాడు. ఒకటే గుహలో 22 సంవత్సరాలు కూర్చొని తపస్సు చేశాడు. ఒకరోజు దాన్ని వదిలేసి వచ్చేసాడు. నగరానికి వచ్చాడు. ఒక సంతని కలిశాడు చాలా కాలం తర్వాత. ఆ సంత అంటాడు, నేను మీరు ఇంతకాలం తపస్సు చేసినటువంటి ఆ గుహను చూడాలనుకుంటున్నాను అంటాడు. 22 సంవత్సరాలు ఒకే స్థానంలో కూర్చొని తపస్సు చేశారు కదా అంటాడు. అప్పుడు ఆ సాధువు చెప్తాడు, సరే పదండి చూద్దాము, కానీ నాకు ఇప్పుడు ఆ గుహలో ఎవరుంటున్నారో మరి నాకు తెలీదు అంటాడు. అప్పుడు ఆ సంత్ అంటాడు, ఇంతకాలం మీరు కదా ఉన్నది, 22 సంవత్సరాలు మీరు తపస్సు చేశారు కదా అక్కడ అంటే, తపస్సు అయితే నేను చేశానండి, కానీ ఆ గుహ ఎవరిది కాదు. ఈరోజు నేను తపస్సు చేస్తే నేను ఉంటాను అందులో, కానీ నేను వదిలి వచ్చాను కాబట్టి ఇంకెవరు తపస్సు చేస్తారో, ఇంకెవరు ఉంటారో వాళ్ళదవుతుంది అంటాడు. అంటే అంత డిటాచ్డ్గా ఉన్నాడు ఆయన. ఒక ఇంట్లో మనం చాలా కాలం ఉన్నాము, వదిలేసాము అంటే అది ఇంకెవరిదో అవుతుంది, మనది కానీ కాదు. డిటాచ్డ్గా ఉండాలి. నిన్నటి వరకు మనది, రేపు ఇంకెవరిదో అవుతుంది. ఈరోజు మన చేతిలో డబ్బు ఉంది, ఇక్కడ నుండి మనం వెళ్ళిపోయాము అంటే ఇది ఇంకెవరిదో అవుతుంది. డిటాచ్డ్గా ఉండాలి.
వస్తువులతో, వ్యక్తులతో, స్థానంతో, విషయాలతో ఎవరు ఎంత త్వరగా స్వయాన్ని డిటాచ్గా చేసుకుంటారో అంత పవర్ఫుల్గా ఉంటారు. మరి శక్తిశాలి మనసు యొక్క 5వ గుర్తు డిటాచ్మెంట్. నెక్స్ట్ 6వ గుర్తు టాలరెన్స్, సహించుకునే శక్తి. ఎవరు ఎంత ఎక్కువ సహించుకుంటారో అంత పవర్ఫుల్గా అవుతారు. ఒక ట్రక్లో ఒక మూర్తిని పెట్టి తీసుకెళ్తున్నారు. ఆ మూర్తి క్రింద చాలా టైల్స్ ఉన్నాయి, ఫ్లోర్ టైల్స్ ఉన్నాయి. వాటిని తీసుకెళ్తున్నారు ఒక ప్రాంతానికి. ఆ టైల్స్ అన్నీ కూడా ఆ మూర్తితో అంటూ ఉంటాయి, మనం ఇద్దరం కూడా ఒకటే రాయితో తయారు చేయబడ్డాం కదా, కానీ మేము టైల్స్ అయిపోయాము, మమ్మల్నేమో నేలపైన పెడతారు, అందరూ మా పైన నడుస్తారు, కానీ నీవేమో మందిరానికి వెళ్తావు, నీకు పూజ జరుగుతుంది, ఎందుకింత తేడా అని అంటారు. ఈ తేడా ఎందుకు, ఇద్దరం ఒకే రాయితో తయారు చేయబడ్డ వారిమే కదా అని అడుగుతాయి. అప్పుడు ఆ మూర్తి చెప్తుంది, నిజమే, మనం ఇద్దరం ఒకే రాయితో తయారు చేయబడిన వారిమి, కానీ దెబ్బలు వేస్తూ ఉన్నప్పుడు నేను సహించుకున్నాను, నువ్వు మాత్రం విరిగి పడిపోయావు అంటాయి. ఎవరు ఎంత సహించుకుంటారో అంతగా వారు శక్తిశాలిగా అవుతారు. 2 మార్గాలున్నాయి. ఒక మార్గం ప్రపంచం వైపు వెళ్తుంది, ఇంకొక మార్గం ఈశ్వరుడి వైపు వెళ్తుంది. 2 మార్గాలలోనూ అగ్ని ఉంది. ఇక్కడ కూడా తగలబడాలి, ఇక్కడ కూడా కాలడం ఉంటుంది, అక్కడ కూడా తగలబడటం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చారంటే ఇక్కడేమి కాలడం ఉండదు, తగలబడటం ఉండదు అని అనుకోకండి. 2 చోట్ల నిప్పు ఉంది, 2 చోట్ల అగ్ని ఉంది. తేడా ఏముంది మరి? ఎవరు చెప్తారు? రెండిట్లో తేడా ఏముంది? ప్రపంచంలో కూడా అగ్ని ఉంది, ఆధ్యాత్మిక మార్గంలో కూడా అగ్ని ఉంది. కానీ ఒక తేడా ఉంది ఇక్కడ. అక్కడ అగ్నిలో తగలబడుతూ 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 ప్రపంచంలో మనం మసైపోతాం. కానీ ఆధ్యాత్మికత యొక్క అగ్నిలో తగలబడుతూ తగలబడుతూ సహించుకుంటూ సిక్ జుక్ మర్మర్గా చేస్తూ ఉంటే, అంటే మనం వంగుతూ ఒదుగుతూ నడుస్తూ ఉంటే ఒక వజ్రంగా తయారవుతాం. అదే అగ్ని మనల్ని వజ్రంగా మారుస్తుంది. ఎలాంటి వజ్రము? మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని అందించే వజ్రంగా అవుతాము. టాలరెన్స్, సహించుకోవడం నేర్చుకోవాలి. అరుస్తూ ఉండకూడదు, ఇదేంటిలా అదేంటలా అని. చిన్న చిన్న విషయాల్లో ఎవరు ఎంత సహించుకుంటారో, మరి మూర్తి తయారైన తర్వాత దానికి ఎప్పుడైతే ఫినిషింగ్ స్ట్రోక్స్ ఇస్తారో అప్పుడు ఇంకా ఎక్కువగా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ మూర్తి చాలా సహించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అనుకోవాలి, ఇప్పుడు నాకు ఫినిషింగ్ స్ట్రోక్స్ లభిస్తూ ఉన్నాయి అని. ముగ్గు తయారైంది, కానీ కొంచెం సరి చేయాలనుకోండి, కొంచెం ఒకవైపు ఎక్కువ ఉంది, ఒకవైపు తక్కువ ఉందనుకోండి, సుత్తే ఉలి తీసుకొని దానికి దెబ్బలు వేస్తూ ఉంటారు. మరి ఇతర ఆత్మలు ఎవరైతే మన రూపాన్ని తయారు చేయడానికి, మన మూర్తిని సంపూర్ణం చేయడానికి నిమిత్తం అవుతూ ఉన్నారో వారిని చూసి మనము ఇంకోలా అనుకోవద్దు. వాళ్ళకి బాగా చింత ఉంది, మనం అందమైన మూర్తిగా తయారవ్వాలని మన పైన చాలా దెబ్బలు వేస్తూ ఉన్నారు. మనల్ని సంపూర్ణంగా తయారు చేయడానికి మనకి దుఃఖం ఇస్తున్నారు, వాళ్ళు బాధ కలిగిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, డిఫేమ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఇలా? విరోధం ఎందుకు చేస్తున్నారు వారు? ఎందుకంటే మనం సంపూర్ణంగా అవ్వాలి, మూర్తి చాలా అందంగా తయారవ్వాలి అని చాలా స్ట్రోక్స్ ఇస్తూ ఉన్నారు. ఉలి సుత్తితో దెబ్బలు వేస్తూ ఉన్నారు మన పైన. ఇంకా నెక్స్ట్ డిటర్మినేషన్, దృఢత. ఒక పవర్ఫుల్ మైండ్ అనగా 7వ గుర్తు దృఢత ఉండాలి. ఒక సంకల్పం చేశారు అంటే ఇంకా చాలు, ఇంకా వెనక్కి తగ్గకూడదు, భయపడకూడదు,
ప్రపంచం ఏమంటుంది, ప్రపంచంలో అందరు ఏమనుకుంటారు నా గురించి అనుకోవద్దు. దశరథ్ మాంజీ అనే వ్యక్తి గురించి విన్నారు కదా. ఒక గ్రామంలో ఆయన ఉండేవాడు. అతని భార్యకి ఒకసారి జబ్బు చేసింది. హాస్పిటల్ ఏమో చాలా దూరంగా ఉంది. మధ్యలో ఒక చాలా పెద్ద పర్వతం ఉంది. ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళ భార్య చనిపోతుంది. ఎందుకంటే ఆ పర్వతాన్ని దాటడంలో సమయం పడుతుంది. భారతదేశంలోనే తూర్పు దిశలో ఈ సంఘటన జరిగింది. దశరథ్ మాంజీ అనేటువంటి వ్యక్తి సంకల్పం చేశాడు, ఈ మొత్తం పర్వతాన్ని నేను కట్ చేసి దారిని తయారు చేస్తాను. ఈ ఊరు నుండి బయట నగరానికి, ఆసుపత్రికి వెంటనే చేరుకోగలిగేలాగా నేను దారి తయారు చేస్తాను అనుకున్నాడు. పగలంతా ఆయన కూలి పని చేసుకునేవాడు. కానీ రాత్రిపూట గొడ్డలి, సుత్తి అన్నీ తీసుకొని ఒంటరిగా ఆ పర్వతాన్ని బద్దలు కొట్టడం ప్రయత్నించాడు. అలా పర్వతాన్ని బద్దలు కొడుతూ సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత ఆయన నిజంగా ఆ పర్వతం మధ్యలో దారిని తయారు చేయగలిగాడు ఒంటరిగా. దశరథ్ మాంజీ తన భార్య చనిపోయిన తర్వాత అలాంటి బాధ, దుఃఖం ఇంకెవరికీ కలగకూడదు అనుకున్నాడు. నాకు జరిగినటువంటి అనుభవం ఇంకెవరికి అలా కలగకూడదు అనుకొని మొత్తం పర్వతాన్ని బద్దలు కొట్టి దారి తీశాడు. అతన్ని భారత ప్రభుత్వము, రాష్ట్రపతి సన్మానం చేశారు. దృఢత మరి ఇలాంటి సంకల్పంతో అది సాధ్యం కాదు. నేను బట్టి చేసుకున్నాను, అయిపోయింది, ఇంకా చాలా విన్నాను, అలా దాంతో అవ్వదు. విన్నటువంటి వాటిని జీవితంలో ధారణ చేసేందుకు దృఢ సంకల్పం చేయాలి. ఎంత విరోధం ఎదురైనా, ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా ఆగిపోకూడదు. అలాంటి శక్తి. ఇక చివరిది, 8వది, చాలా పవర్ఫుల్ మైండ్ని మనం తయారు చేసుకోవాలి అంటే లాస్ట్ గుర్తు ఫియర్లెస్నెస్, నిర్భయత. నిర్భయంగా ఉండాలి, భయపడకూడదు. ఎవరు ఎదురొచ్చినా సరే, ఎంత విరోధం ఎదురైనా సరే. భారతదేశం యొక్క ఒక మహిళ ఉన్నారు, అరుణిమా సిన్హా అని, మీరు పేరు వినే ఉంటారు. మొట్టమొదటి వికలాంగ స్త్రీ, మౌంట్ ఎవరెస్ట్ పైన ఎక్కినటువంటి వారిలో మొట్టమొదటి వికలాంగ స్త్రీ. ఆమె ఒక వాలీబాల్ ప్లేయర్గా ఉండేవారు. లక్నోలో ఒకసారి ట్రైన్లో కూర్చొని వెళ్తూ ఉండగా మధ్యలో ట్రైన్లో కొందరు దుండుగులు ఆమె యొక్క గోల్డ్ చైన్ని స్నాచ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె ట్రైన్ నుండి క్రింద పడిపోయారు. దాంతో పక్కనున్న ట్రాక్ పైన పడటంతో ఇంకొక ట్రైన్ ఆమె 2 కాళ్ళపై నుండి వెళ్ళింది. దాంతో 2 కాళ్ళను కోల్పోయింది. ఆమె హాస్పిటలైజ్ అయింది. ఢిల్లీ ఎయిమ్స్లో 3 నెలలు ఆమె హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వెళ్ళారు. తర్వాత కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఆమె ధరించారు. అప్పుడు సంకల్పం చేశారు, నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని. 2011లో ఈ సంఘటన జరిగింది. 2013లో ఆమె విశ్వం యొక్క మొట్టమొదటి వికలాంగ స్త్రీగా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. చూస్తే సంకల్పంలో ఎంత నిర్భయత, దృఢత ఉందో మనకి అర్థమవుతుంది. మరి ఒక వికలాంగ నారి అయి ఉండి కూడా ప్యారలైజ్డ్గా, అసలు 2 కాళ్ళు లేవు, యాంప్యూటెడ్, కృత్రిమమైనటువంటి లెగ్స్ని పెట్టుకొని దృఢతతో, నిర్భయతతో ముందుకు వెళ్ళారు. ఆలోచించలేదు నా ప్రాణం ఏమవుతుంది అని. నడుస్తూ మౌంట్ ఎవరెస్ట్ వెళ్తూ, మౌంట్ ఎవరెస్ట్ పై ఎక్కుతూ ప్రాణం కూడా వదిలే సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా భయపడలేదు. ఆర్మీలో ఒక రూల్ ఉంటుంది, నియమం, ఎప్పుడు కూడా ఎదురు ప్రశ్నించకూడదు. ఇక్కడికి ఎందుకు, అక్కడికి ఎందుకు అని. వెళ్ళు అంటే వెళ్ళాలి, రైట్ టర్న్ అంటే రైట్ టర్న్ తీసుకోవాలి, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వేయకూడదు. వెంటనే
చెప్పింది చెయ్యాలి, చనిపోవాలి అవసరమైతే. అలా ఆర్మీలో నియమం ఉంటుంది, డూ అండ్ డై అని అంటారు. మరి పవర్ఫుల్ మైండ్ అనగా ఈ 8 విషయాలు ఉండాలి. మొదటిది మెచ్యూరిటీ, పరిపక్వత. రెండవది స్టెబిలిటీ, స్థిరత్వం. మూడవది కరేజ్, ధైర్యం. నాలుగవది బ్యాలెన్స్, సమతుల్యత. ఐదవది డిటాచ్మెంట్, అతీతంగా ఉండటం. ఆరవది టాలరెన్స్, సహనం. ఏడవది డిటర్మినేషన్ అంటే దృఢత. ఎనిమిదవది ఫియర్లెస్నెస్ అంటే నిర్భయత. ఈ 8 గుర్తులు ఒక పవర్ఫుల్ మైండ్కి ఉంటాయి. అచ్చా. ఓం శాంతి.